ఛాయ్ అమ్మేవాడని గర్వంగా చెప్పుకుంటే మేమందరం సంతోషపడ్డాము. భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఛాయ్ చేసేవాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడన్న. కానీ నిన్న వచ్చిన తర్వాత ఆయన మాటలు చూస్తుంటే ఛాయ్కు సంబంధం లేదు, కానీ ఛాయ్ వాళ్ళలాగా మాట్లాడలే, ఆయన కోటీశ్వర్లాగా మాట్లాడాడు. ఎందుకంటే అదాని అంబానీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆఖరుకు పోతా మమ్మలను ఎంఎంసి అంటే ముస్లిం మావోయిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పిపోయిండు. మా నిందలు మేము ముస్లింల వ్యతిరేకం కాదురా బాబు, ముస్లింలు దేశానికి స్వాతంత్రంలో పోరాడిండ్రు. మౌలానా గారు, ఎంతో మంది దేశభక్తి ఉన్న ముస్లింలు ఉన్నారు. మావోయిస్టులను మమ్మల్ని కలుపుతావురా బాబు? మావోయిస్టుల వల్లనే ఈనాడు ఉగ్రవాదుల వల్లనే ఇందిరాగాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. వాళ్లను మాకు మావోయిస్టులతో జతకట్టడం ఏమిటి అనేది నా ఉద్దేశం. ఈ విధమైన భాష మాట్లాడొచ్చా ఈ దేశ ప్రధానమంత్రి? మాట్లాడితే నేను ఇక్కడికి వచ్చి ఆయన కొన్ని గమ్మత్ మాటలు మాట్లాడాడు. పెట్రోల్ డీజిల్ పెరిగింది, మీరు చూసి ఖర్చు చేయండి, మీరు ఎక్కువ తిరగొద్దు, ఇవాళ దేశంలో ఏది యుద్ధం జరుగుతుంది, దానివల్ల మనకు మీరు సర్దిద్దుకోవాలి. అంతేకాకుండా ఏదన్నా ఉంటే మీరు మెట్రోలు ఎక్కండి, లేకుంటే కార్లో పోయినా ఎవరినన్నా ఎంబడి పెట్టుకొని ఏంటి భాష? ప్రధానమంత్రి ఈ భాష మాట్లాడొచ్చా? అందులో మా మీద ప్రేమ. దీని మీద నేను ఇవ్వాలని ప్రధానమంత్రి మాట్లాడిన తీరు, నేషనల్ పార్టీ అయినటువంటి ఏది దేశ స్వాతంత్రంలో పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది మావోయిస్టు జతగట్టడం ఎంతవరకు న్యాయం? అంటే ఎంఎంసీ అట ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం, దీని మీద నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశా. తప్పనిసరిగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. మేము మావోయిస్టులం కాదురా బాబు, దేశానికి సేవ చేసినాం. ఒక కట్టె లేక, ఒక తుపాకీ లేక మహాత్మా గాంధీ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన పార్టీరా బాబు. అందులో ఎంతో మంది మహానుభావులు, పండిట్ జవహర్లాల్ మోతీలాల్ నెహ్రూ గాని, నెహ్రూ గారు కానీ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మౌలానా కానీ, అందరం కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో పోరాడితే ఆఖరుకు మాకు ఈ టైటిల్. అయినా నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ నువ్వు జాతీయంలో జనగణ చేస్తా అని చెప్పినావు. జనగణలో ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, 2025 ఏప్రిల్ 1 ఢిల్లీలో తీసుకున్న యూనియన్ కేబినెట్ నిర్ణయం ప్రకారం జాతీయ జనగణలో భాగంగా సమగ్ర కులగణన చేస్తామని చెప్పిన విషయం ఏమైందని అడుగుతున్నా. ఎందుకు మార్పు వచ్చింది? కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉంటుందా? ఎస్సీ ఎస్టీలు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజులలో అంటరాని తరం మీద బావుల దగ్గర రాలే, గుళ్ళలోకి రాలే. అంబేద్కర్ గారు ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అని చెప్తే, సావిత్రిబాయి పూలేతో కూడా చదువు నేర్పించి దేశంలో చదువుకుంటేనే భవిష్యత్తు, అగ్ర కులాలతో ఏకం కావాలి, అగ్ర కులాలలో ఈక్వల్ గా చదువుకుంటేనే ముఖ్యమని చెప్తే, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి ముందు ఆయన బ్యారిస్టర్ అయి చదివి ఆయనతోనే రాయించాడు. ఇలా నువ్వు ఏం చెప్తున్నావు? మా ఎన్ని కులాలు ఉన్నాయి? సాగర్వాడు ఉన్నాడు, మంగళవాడు ఉన్నాడు, ఒడ్డెరవాడు ఉన్నాడు, సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళ లెక్క చేయకపోతే మాకు న్యాయం ఎప్పుడైతుందిరా బాబు చెప్పు? కులగణలో క్యాస్ట్ వైజ్ చేయకుంటే, నువ్వు జనగణలో కులగణ పెట్టకపోతే మా కాలమే తీసేసినావు. కనుక నేను ఇవాళ అపీల్ చేస్తున్నా, భారతదేశ ప్రజలకు 60% ఉన్న జనానికి నరేంద్ర మోడీ మోసం చేస్తుందా లేదా? ఇంకా మీదికెళ్ళి ఏమంటున్నాడు? కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేస్తుంది, అవినీతి చేస్తుంది. ఇంతకంటే మోసం 60 కోట్ల మందికి నువ్వు మోసం చేస్తున్నావు. నా సంగతి ఏమిటని అడుగుతాను. లెటర్ రాసినా జవాబు చెప్పవు. నువ్వు ఫస్ట్ సెంటెన్స్ కు దీనికి జవాబు ఎందుకు చెప్పలే? దీని మీద నువ్వు కొత్త వాతావరణం మన్ కీ బాత్ లెక్క మాట్లాడి వెళ్ళిపోతావు. ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉందా అంటున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.